ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు వాని శత్రువులను మిత్రులుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. మన ప్రవర్తన ప్రీతికరంగా యెహోవాకు ఉండేదిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈరోజే ప్రతి ఒక్కరు కూడా మీ ప్రవర్తనను సరి చేసుకొని దేవుని సన్నిధిలో ఆనందిస్తూ యెహోవాకు ప్రీతికరంగా ఉంటూ ఆయనని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ముందుకు సాగుదురుగాక. అనేకులను దేవుడు మీకు మిత్రులుగా చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఒకని ప్రవర్తన దేవా నీకు స్తోత్రం మీకు ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రువులను సహితం మిత్రులుగా మార్చే శక్తి గల దేవుడవు నాయన. ఎంతమంది అయితే వారి ప్రవర్తనను సరి చేసుకోవాలనుకుంటా ఉన్నారో ఇప్పుడే వారి ప్రవర్తనను సరిచేయండి. వారితో మీరు మాట్లాడండి, వారి హృదయాలను కదిలించండి, వారి మనస్సును నీకు స్తోత్రం వేసే సరిచేయండి. వారి ప్రవర్తన నీకు ప్రీతికరంగా ఉండుట ద్వారా శత్రువులను సహితము మిత్రులుగా చేస్తానని సెలవిచ్చిన దేవుడు. ప్రతి యవనస్తులు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా దేవా నీ సన్నిధిలో దేవాని స్తోత్రం వేసే నీ యందు ఆనందించే నీకు ప్రీతికరమైన బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.